వస్తుందిరా. ఎక్కడ దొరుకుతుంది? విలేజ్కి వెళ్ళిందన్నా. విలేజ్? అవును. మనం ఇక్కడ ఏం చేస్తాం? చలో చలో. ఈ డైరెక్టర్ గారు ఎక్కడ వచ్చాడు? సార్ ఇందాక నుంచి ముసలాడు మీకోసం తెగ తిరిగేస్తున్నా. ఎవత్తది? నేనేరా రంగమత్తనే. అప్పటి నుంచి పిలుస్తున్నాను, వినపడలేదా నీకు? పిలిచావా అత్త? పిలిచావా అత్త? గొంతు చించుకొని మరీ పిలిచాను. అంటే సన్నాయి మేళం కదా వినిపించావా? అవునులే, నేను పిలిస్తే నీకు చెవులో సీతం వచ్చినట్టు ఉంటుంది. చూడరా ఆ పిల్లల ముఖాలు చూడరా ఎలా మునక్కాళ్ళలాగా వేలాడిపోయాయి. మధ్యాహ్నం పీకల దాకా మింగారుగా. మధ్యాహ్నం మింగింది కాదురా, సాయంత్రం డిస్కో డిస్కో బ్యాచులర్ పార్టీ పెట్టాలి. నీకు బ్యాచులర్ పార్టీ ఏమిటి? సార్ ఈ సీన్ మన సినిమాలో కూడా ఉంది సార్. పెట్టేశావా? ఈయన బ్యాచులర్ పార్టీ లేకుండా చచ్చిన సినిమా తీయడం. అయితే చావు. ఇదిగో దానికి నువ్వు పెళ్లి చేయడం కాదురా, సాయంత్రం పార్టీ పెట్టలేదనుకో నీకు చేస్తా పెళ్లి. బామ్మగారు మీరు అదే మాట మీద ఉండండి. సింగపూర్ నుంచి సోనీ సౌండ్ సిస్టమ్ తెప్పించి, బాంబే నుంచి డీజేని రప్పించి, భూమి నుంచి డిస్కో తక్క రేంజ్ లో లైట్లు గుమ్మరించేసి అంతా 5 లక్షల్లో తినేసేస్తాను. ఈవిడ 60 ఏళ్ల బామ్మ కాదండి, 20 ఏళ్ల పిల్ల. ఏమైందండి? ఇప్పుడు ఏం ఫ్రీజ్? ఒరే అసలు నేను ఎందుకు పిలిపించాను రా? కథ రాస్తానికి. ఎంతవరకు రాసావు కదా? ఇంటర్వెల్ ట్విస్ట్ కి ఆడియన్స్ షాక్ అవ్వాలని కూడా రాసి. ఇప్పుడు నేను ఇస్తాను రా ట్విస్ట్. ఏంటది? నువ్వు ముసల్దాన్ని కళ్యాణ మండపంలో మర్డర్ చేయ, పెళ్లి ఆకూడదు, పోలీసులు రాకూడదు, ఎవరికి అనుమానం రాకూడదు. శుభం షాట్ లో ముసల్దాని శవం మంటల్లో బాగా లేకపోతే వదరాచలం అడవులు నడిచి చెప్పిస్తాను. ఇదిగో నేను పార్టీ ఏర్పాట్లో ఉంటాను, నువ్వు ఏర్పాట్లో ఉండు. రే వీడికి సాయం చేయరు. ఇవాళ వాడి షేపులు మారిపోవాలి. వాళ్ళకి దొరికితే రివర్స్ లో మన షేపులు మారిపోతాయి. అందుకే వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయి. వాడిని ఒక్కడనే కొడితే డౌట్ వస్తుందేమోని. పనిలో పని వాడితో పాటే ఆ పక్కనున్న ఇద్దరిని కూడా ఎర్రకేస్తామనుకో, అప్పుడు మొదలవుతుంది అసలైన మనోరంజన. ఏమిటమ్మా ఏమైంది? రే ఆపరవే. ఎవరు అదే? ఏంటమ్మా అలా అరిచారు? కరెంట్ పోయేసరికి భయం వేసింది నాకు. రంగం మొత్తం చూస్తే నాకు పట్టపగలే భయం వేస్తుంది. నేను చదువుకోవట్లా. ఒరే కోటిగా, ఎవత్తి మళ్ళీ కరెంటు పోతుందేమోరా, జనరేటర్ తెప్పించు. దీని అమ్మ కడుపు మాడ, ఇది ఇక్కడ ఉంటే పవర్ ప్లాంట్ కూడా వేయించమంటుంది. ఏంటి అలా అరిచేశారు? ఎవడో నేను గట్టిగా వాటేసుకున్నాడు. డెఫినెట్ గా వాడే ఉంటాడే. నా సంగతి సరే, నువ్వెందుకు అరిచావు? నాది నీ పరిస్థితే. మురుడుగా వాటేసుకున్నాడే. చీకట్లో ఫేస్ తెలియలేదు కానీ ఈ సైజ్ ఉన్నాడే. నీకు సైజ్ ఎలా తెలిసిందే? కమిట్ అయిపోయానే. ఆపండి, మీ సంగతి సరే, నా సంగతి ఎవరికి చెప్పుకోవాలి? ఏమ్మా నిన్నెవరు వాటేసుకోలేదా? ఎందుకు వాటేసుకోలేదు? కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడేశాడు. నువ్వు వాడికి అంతవరకే అందుంటావు. డెఫినెట్ గా పొట్టోడే అయి ఉంటాడు. వీళ్ళ పని ఇలా కాదు. జాగ్రత్త.
ఎవడో ఫాలో చేస్తున్నాడు రా. లైట్స్ ఆఫ్ చేయండి. నాకు తిరుగుతావేట్రా? అన్నా 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 కమాన్ కింద పడండి. రే సూరిక, రే అచ్చు, ఎక్కడ ఒకటే నొప్పులురా. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎలా వచ్చావా? నీ హ్యాండ్లో నా హ్యాండ్ వేసుకుని నీ అడుగులో నా అడిగేసుకుంటూ తీసుకొచ్చి ఇప్పుడు ఎలా వచ్చాను అడుగుతావా? ఈ రివర్స్ మొత్తం బాగాలేదమ్మా. ఇది ఇప్పుడు ఆపుతావా? నాకేమైనా పిచ్చా? పార్టీలో అంతమంది ఉండగా నిన్న ఎలా తీసుకొస్తాను? నా మాన నేను డాన్స్ చేస్తుంటే నువ్వే నా దగ్గరకు వచ్చి ఆడికంటే నువ్వే చాలా అందంగా ఉన్నానన్నావు. వాడెవడు? ఎవడా? ఆ చందుగాడు. స్క్రూ బాగా లూజ్ అయినట్టుంది. సేమ్ టు సేమ్ ఇలాగే రియాక్ట్ అయ్యా. మీరే నా ద్వారా ప్రూవ్ చేస్తా అన్నారు. ఏం చేస్తాం? టైం వచ్చాం. ఇప్పుడు చెప్పు, ఆ చందుగాడు అందంగా ఉన్నాడా, ఈ శివగాడు అందంగా ఉన్నాడా? చెప్పు, వాడా నేనా? ప్లీజ్ అరవకండి, ఎవరైనా వస్తారు. రానే పత్తి పగిలి మిస్టర్ ఇండియానా మిస్టర్ యూనివర్సా ఎవడో తేలిపోద్దంతే. చందుగాడి కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. సరిగ్గా చూసావా? చూశాను, చంద్రుల్లో మచ్చ కూడా ఉంది. నీ కళ్ళు స్పేస్ లోకి వెళ్ళి మూన్ నుంచి వచ్చాయంటే నీకు బాగా క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. వితౌట్ స్పెక్స్, సూపర్ విజన్, 20 మెగాపిక్సెల్ క్లారిటీ. ఓకే, ఏదో ఆ రోజు నన్ను ఏడిపించావని స్లిప్ మీద టంగ్ స్లిప్ అయ్యాను. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా కనపడినట్టుగా యాక్ట్ చేశాను. జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఐమ్ వెరీ సారీ. ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఎలా వచ్చాను? నిన్ను గ్యాంగ్ కిడ్నాప్ చేయబోయారు. నన్నా? నేను నమ్మను. మరి అక్కడ డాన్స్ చేస్తూ చేస్తూ ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వే ఏదో మాయ చేసి ఉంటావు. మత్తి ఇంకా దిగినట్లేదు. డాన్స్ చేసేప్పుడు ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. నన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? ఎవరై ఉంటారు? ఏమో తల్లి, నాకేం తెలుసు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పత్తి, ఓకేనా? శివ, హ? ఫ్రెండ్స్. మొదలెట్టావా మరో చరిత్ర? ఇలాంటి కనెక్షన్లు నాగబెట్టగమ్ము. నాలాంటి పెళ్లిగాని అబ్బాయిలు ఇలాంటి పెళ్లిగాని అమ్మాయిలు ఇలా పెళ్లింటికి వస్తారు. వచ్చా కూరుకుంటారా? గోక్కుంటారు, గొడవ పడతారు, తిట్టుకుంటారు, ఫ్రెండ్స్ అంటారు. ఈలోగా పెళ్ళైపోతుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు హ్యాపీగా హనుమూన్కి వెళ్ళిపోతారు. మనము వెళ్ళిపోవాలి, కానీ వెళ్ళాలనిపించదు. ఎందుకు?
మన మధ్య కరెంట్ ఆల్రెడీ పాస్ అయిపోయి ఉంటుంది కాబట్టి నా దారి నేను, నీ దారి నువ్వు వెళ్తూ అరే కృష్ణతో ఇంకో 10 రోజులు గడిపితే బాగుండు అని నేను, శివతో ఇంకో 10 రోజులు గడిపితే బాగుండు అని నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ విడిపోవాలి. ఈ బాధ మనకే కాదమ్మో, ఇలాంటి పెళ్లింటికి వచ్చిన ప్రతి ఒక్క పెళ్లిగాని అబ్బాయి పెళ్లిగాని అమ్మాయి ఇలాగే బాధపడతారు. ఈ పత్తి నాకు అవసరమా? అసలేమందంతా రాజుగాయ బాజ్గాయ టైపు. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇక నుంచి నేను నీకు హూ ఆర్ యు, నువ్వు నాకు హూ ఆర్ యు? కదా. ఓకే, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. తొలి తొలిగా మనసు వెనక కథ మొదలైనది, తొందరగా బయట పడక దాచేస్తున్నది. ఏదో ఏదో ఏదోలా ఉంటుంది నీ వల్లేనా, ఈ మైకం నమ్మింది నాకే తెలియదు నాలో తికమక. అంతేలే అంతేలే ఈ ప్రేమ అంతేలే అంతేలే ఈ ప్రేమ అంతేలే అంతేలే ఈ ప్రేమ అంతేలే అంతేలే ఈ ప్రేమ. తొలి తొలిగా మనసు వెనక కథ మొదలైనది, తొందరగా బయట పడక దాచేస్తున్నది. నా బుచ్చి కొండలో తుఫానవుతున్నది, అదో రకం పిచ్చెక్కుతున్నది, ఒళ్ళంతా మత్తుగా గమ్మత్తుగున్నది, అమాంతము మారింది పద్ధతి. నిన్నే పడగొడతది మదే చెడగొడతది, మనసే చిరకై ఎగిరిపోతోంది ఏంటిది. ఎగిరి ఎగిరి తిరిగి రమ్మన్న రాదది. అంతేలే అంతేలే ఈ ప్రేమ అంతేలే అంతేలే ఈ ప్రేమ. తొలి తొలిగా మనసు వెనక కథ మొదలైనది, తొందరగా బయట పడక దాచేస్తున్నది. నా చీర కట్టుకి సిగ్గెక్కువైనది, నీ చూపులో ఏ మాయ ఉన్నది, పెదాలు ఇప్పుడే తడారుతున్నవి, ఇన్నాళ్ళుగా ఏ రోజు లేనిది. అలాగే ఉంటది అయస్కాంతం లాంటిది, నదిలో పడవై తరలిపోతోంది నామది. సుడిలో దిగకే పైకి రానివ్వదే అది. అంతేలే అంతేలే ఈ ప్రేమ అంతేలే అంతేలే ఈ ప్రేమ. తొలి తొలిగా మనసు వెనక కథ మొదలైనది, తొందరగా బయట పడక దాచేస్తున్నది.